శుద్ధ పాడ్యమి. ఈరోజు గురువారం కాబట్టి పశుపాలకుడు గురుడు, పశువులను పరిపాలించేటటువంటి పాలకుడు గురుడు. గురుడు ఎప్పుడైతే పశుపాలకుడు అవుతాడో, గురు శుక్రుడు పశుపాలకుడు అయినప్పుడు శ్రీకృష్ణుడు అధిపతి అవుతాడు. కాబట్టి ఈ సంవత్సరం శ్రీకృష్ణుడు పశుపాలకుడు కాబట్టి ఈ సంవత్సరం పశువులు బాగా పాలిస్తాయి, గోవులు బాగా పాలిస్తాయి ఈ సంవత్సరం. అలానే ఈ సంవత్సరం మూఢము, ఈ సంవత్సరం కత్తెర, ఈ సంవత్సరం గ్రహణాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుందాం. మూఢము అంటే సూర్యునికి దగ్గరగా ఎప్పుడైతే శుభగ్రహాలు వస్తాయో అప్పుడు మూఢం ఏర్పడుతుంది. మనం శుభగ్రహాలుగా 3 గ్రహాలను మనం పరిగణిస్తాం. ఏమిటవి? బాగా ముఖ్యంగా పరిగణించేటటువంటి గ్రహాలు 2. ఒకటి గురుడు, 2 శుక్రుడు. ఈ గురు శుక్రుడు ఇద్దరు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు మూఢం ఏర్పడుతుంది. ఆ మూఢం ఏర్పడినటువంటి సమయం లోపల మనం శుభకార్యములను చేయము. కాబట్టి సంవత్సరం ఉండేటటువంటి 2 మూఢాలు, ఒకటి గురుమూఢం, రెండవది శుక్రమూఢం. గురుమూఢం వచ్చేసి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి శ్రావణ మాస శుద్ధ ద్వితీయ వరకు 30 రోజులు, ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు. అంటే 15వ తారీఖు జూలై నుంచి 14వ తారీఖు ఆగస్టు వరకు మూఢం ఉన్నది. ఈ మూఢం గురుమూఢము. అంటే ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి శ్రావణ మాసం వరకు, శ్రావణ శుద్ధ విధియ, శ్రావణం ప్రారంభం కాగానే మూఢం వెళ్ళిపోతుంది. కాబట్టి శుభకార్యాలకు పెద్ద ఆటంకం లేదు. ఆషాఢంలో మనం శుభకార్యాలు ఎక్కువ చేయం కాబట్టి మూఢం ఈ సంవత్సరం గురుమూఢం ఆషాఢంలోనే పోతుంది. 30 రోజుల మూఢం ఆషాఢంలోనే వెళ్ళిపోతుంది. తర్వాత శుక్రమూఢము. శుక్రమూఢం వచ్చేసి ఆశ్వీజ మాసం శుద్ధ అష్టమి నుంచి ప్రారంభమయ్యి ఆశ్వీజ మాసం బహుళ చవితి వరకు మొత్తం 10 రోజుల పాటు ఈ సంవత్సరం శుక్రమూఢం ఉన్నది. ఎప్పుడుంది అంటే 19వ తారీఖు 10వ నెల 2026 నుండి 29వ తారీఖు 10వ నెల 2026 వరకు. అంటే మొత్తం 10 రోజుల కాలం శుక్రమూఢం ఉంటుంది. నెల రోజుల కాలం గురుమూఢం ఉంటుంది. గురుమూఢం శుభకార్యాలకు ఇబ్బందిని కలిగించదు, కానీ శుక్రమూఢం మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది ఆశ్వీజ మాసంలో. తర్వాత ఈ సంవత్సరం కత్తెర, వాస్తు కత్తెర ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించినప్పటి నుంచి రవి రోహిణి నక్షత్రం 2వ పాదంలో ఉండేంత కాలం అంతా కూడా కత్తెరగా మనం నిర్ణయిస్తాం. ఈ కత్తెరలో చెక్క పనులు, భూమికి సంబంధించిన పనులు, నిర్మాణపు పనులు ప్రారంభం చేయకూడదు. ఎప్పటి నుంచి? మే 4వ తారీఖు నుంచి మే 29వ తారీఖు వరకు వాస్తు కత్తెర, కత్తరి, కత్తెర అనేటటువంటిది మనకు వాడుక పదం. కాబట్టి మే 3వ తారీఖు నుంచి మే 4వ తారీఖు నుంచి మే 29వ తారీఖు వరకు గృహ నిర్మాణ పనులని చేయరాదు. అంటే దర్వాజా నిలబెట్టడం, దర్వాజా నేర్చుకోవడం, చెక్క పని ప్రారంభం చేయడం, గుంటలు తవ్వడం, స్లాబులు వేయడం ఇత్యాది. అంటే ప్రారంభం చేసి చేసుకోవచ్చు, కొత్తగా ప్రారంభం చేయడానికి వీలు లేదు ఈ సమయంలో. తర్వాత ఈ సంవత్సరం రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశాన్ని బట్టి సంవత్సర వర్షాన్ని మనం గణించేటటువంటి పద్ధతి ఉంది మన భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో. కాబట్టి ఈ సంవత్సరం జూన్ 22వ తారీఖు రవి ఆరుద్ర నక్షత్రంలోకి రాత్రి 8 గంటల 12 నిమిషాలకు ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేస్తాడు ఈ సంవత్సరం రవి. అది ఆ రోజు నవమి తిథి కాబట్టి కలహాలు ఏర్పడతాయి. వారం సోమవారం కాబట్టి చక్కగా సుభిక్షంగా ఉంటుంది.
నక్షత్రం హస్త నక్షత్రం కాబట్టి సర్వ సౌఖ్యం, అందరికీ సుఖాలు ఉంటాయి. అలాగే యోగం వచ్చి సువృష్టి, రాత్రి పూట వచ్చింది కాబట్టి సస్యాల వృద్ధి, రాత్రి 8 గంటల 12 నిమిషాలు కాబట్టి రాత్రి ప్రవేశం అయింది కాబట్టి సస్యాల వృద్ధి. కాబట్టి ఈ సంవత్సరం 7 అంశాల్లో ఆరుద్ర నక్షత్రంలో రవి ప్రవేశించిన 7 అంశాల్లో 6 అంశాలు శుభముగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సర కాలం మొత్తం కూడా శుభ ఫలితాలనే మనం సరి చూస్తాం. ఇక గ్రహణాల విషయానికి వద్దాం. ఈ సంవత్సరం భారతదేశంలో ఏ గ్రహణములు లేవు. వచ్చే సంవత్సరం వరకు అసలు గ్రహణాలే లేవు, ఉన్నాయి కానీ మన దేశంలో లేవు. మనం పాటించాల్సిన గ్రహణాలంటూ ఈ సంవత్సరం మొత్తం వచ్చే ఉగాది వరకు ఎట్లాంటి గ్రహణములు లేవు భారతదేశంలో. మన ప్రాంతంలో కొంత ఉంటే ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఈ దక్షిణ భారతదేశం వైపు మాత్రం గ్రహణ ప్రభావం ఏమీ ఉండదు. కాబట్టి సంవత్సరాంత మొత్తం కూడా గ్రహణాలు ఏవి ఉండవు. ఇప్పుడు ఈ సంవత్సరం కందాయ ఫలములు, సంవత్సరం మొత్తం కందాయ ఫలాలు చెప్తాం కాబట్టి కందాయ ఫలాన్ని అందరూ కూడా చక్కగా వినండి. కందాయ ఫలం చెప్పేటప్పుడు 1 సున్నా వచ్చింది అనుకోండి, 3 సున్నాలు చెప్తేనేమో కందాయ ఫలం 3 సున్నాలు అయితే కీడు. ఏదైనా ఒక నక్షత్రం చెప్పి ఆ నక్షత్రంలో 3 సున్నాలు అన్నాం అనుకోండి, అది కీడు కింద పరిగణించండి. 2 సున్నాలు ఉన్నాయనుకోండి భయం, 1 సున్నా ఉందనుకోండి వ్యాధి, 3 సున్నాలుంటే ఫలితం శూన్యం. కాబట్టి అందరూ కూడా కందాయ ఫలాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇది నక్షత్రాలు మీకు తెలిస్తే కందాయ ఫలం మీకు తెలుస్తుంది. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి మొదటి కందాయం 4, రెండవ కందాయం 2, మూడవ కందాయం 1. కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళ కందాయ ఫలాల్లో శూన్యం లేదు. భరణి నక్షత్రం వారికి మొదటి కందాయం 7, రెండవ కందాయం 0, మూడవ కందాయం 1. కృత్తికా నక్షత్రం వాళ్ళకి మొదటి కందాయం 2, రెండవ కందాయం 1, మూడవ కందాయం 0. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి 5, 2, 2. మృగశిర నక్షత్రం వాళ్ళకి 0, 0, 4. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి 3, 1, 1. పునర్వసు నక్షత్రం వాళ్ళకి 6, 2, 3. పుష్యమి నక్షత్రం వాళ్ళకి 1, 0, 0. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి 4, 1, 2. మక నక్షత్రం వాళ్ళకి 7, 2, 4. కుబ్బ నక్షత్రం వాళ్ళకి 2, 0, 1. ఉత్తర నక్షత్రం వాళ్ళకి 5, 1, 3. హస్త నక్షత్రం వాళ్ళకి 0, 2, 0. చిత్త నక్షత్రం వాళ్ళకి 3, 0, 2. స్వాతి నక్షత్రం వాళ్ళకి 6, 1, 4. విశాఖ నక్షత్రం 1, 2, 1. అనురాధ నక్షత్రం 4, 0, 3. జ్యేష్ఠ నక్షత్రం 7, 1, 0. మూల నక్షత్రం 2, 2, 2. పూర్వాషాఢ నక్షత్రం 5, 0, 4. ఉత్తరాషాఢ నక్షత్రం 0, 1, 1. శ్రవణ నక్షత్రం 3, 2, 3. ధనిష్ట నక్షత్రం 6, 0, 0. శతభిష నక్షత్రం 1, 1, 2. పూర్వభద్ర నక్షత్రం 4, 2, 4. ఉత్తరభద్ర నక్షత్రం 7, 0, 1. రేవతి నక్షత్రం 1, 2, 1, 0. కాబట్టి సంవత్సరం బేసి సంఖ్య, ధనలాభం, ఇంతకుముందు మీరు ఉన్నటువంటి కందాయాలు రాసుకుంటే చూసుకోండి. బేసి సంఖ్య చెప్పినటువంటి వాళ్ళకి ధనలాభం,
ఉత్తరాయణం యొక్క ఫలాలు. ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు పేరు మందుడు అనేటటువంటి పేరుతో సంక్రాంతి పురుషుడు వస్తున్నాడు. ఏ రోజంటే జనవరి 15వ తారీఖు 2027 రాత్రి సంక్రమణ జరుగుతుంది. సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి రాత్రి పూట జరుగుతుంది. కాబట్టి సంక్రాంతి పురుషుని యొక్క పేరు మందుడు. కమ్మడి వస్త్రాన్ని ధరించి వస్తున్నాడు కాబట్టి విప్రనాశనం జరుగుతుంది. రాత్రిపూట సంక్రాంతి పురుషుడు వస్తున్నాడు కాబట్టి అందరూ కూడా పితృదేవతకు దాన ధర్మాలు, పితృదేవతల యొక్క పేర్ల మీద సంక్రాంతి సంక్రమణ యొక్క దానాలు ఆ మరుసటి రోజు ఉదయం ఆచరించుకోవాలి. 15వ తారీఖు 16వ తారీఖు ఉదయం ఆచరణ చేసుకోవాలి. జనవరి 2027. ఇప్పుడు మనం రాశి ఫలాలను చూద్దాం. ఒక్కొక్క రాశి యొక్క ఫలాలను మనం చక్కగా శ్రవణం చేసుకుందాం. మొత్తం 12 రాసులు, మేషం నుంచి మొదలుకొని మీనం వరకు మొత్తం రాసులు 12. కాబట్టి కొందరికి జన్మ నక్షత్రాలు తెలిసిన వాళ్ళు నక్షత్రం ప్రకారంగా రాశిని గుర్తించుకోండి. మాకు జన్మ నక్షత్రం లేదండి, కేవలం నామ నక్షత్రం, మా పేరు ప్రకారం నాకు తెలుసు అనేటటువంటి వాళ్ళకి పేర్లకు సంబంధించిన అక్షరాలు చెప్తాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా వింటూ ఒక్కొక్క రాశి యొక్క ఫలాన్ని శ్రవణం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఈ సంవత్సర కాలం పాటు గ్రహాల యొక్క మార్పుని, అంటే ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ప్రవేశించేటువంటి మార్పును బట్టి గోచార ఫలం నిర్ణయం చేయడం జరుగుతుంది. ఉదాహరణకి చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళడానికి 2.5 రోజుల్లో వెళ్ళిపోతాడు ఆయన. అంటే మీకు అసలు గోచారం అంటే చెబుతున్నాం. ఒక నిమిషం, గోచార ఫలాన్ని ఎట్లా నిర్ణయించాలో చెబుతున్నాం. అలానే శని భగవాన్ ఉంటున్నాడు అనుకోండి, ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు మహానుభావుడు. అందుకే 2.5 ఏళ్ళు తప్ప ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్ లోకి వెళ్ళాడు. అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 2.5 సంవత్సరాల కాలం శని భగవానుడు పడుతుంది. ఎందుకు? ఆయన మందగ్రహం, చాలా నెమ్మదిగా తిరుగుతుంటాడు కాబట్టి ఒక బాక్స్ నుంచి ఒక బాక్స్లోకి వెళ్ళడానికి 2.5 ఏళ్ళ టైం చేస్తుంటాడు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. దాన్ని సూర్య సంక్రమణం అని అంటాం మనం. ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఒక సంక్రాంతి వస్తుంది. మనకు తెలిసిన సంక్రాంతి ఒకటే, మకర సంక్రాంతి. అట్లే ప్రతి నెల కూడా సంక్రాంతి ఉంటుంది. అది 14, 15, 16 తారీఖుల్లోనే వస్తుంది. అంటే ఒక రాశి నుంచి ఒక రాశికి సూర్యుడు వెళ్ళడానికి పట్టే కాలం 1 నెల. చంద్రుడు 2.5 రోజులు, 2.5 నుంచి 2.5 రోజులు. అదేవిధంగా గురు భగవానుడు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటాడు మహానుభావుడు. అందుకని మనం ఏం పట్టుకుంటాం, ముఖ్యంగా గురుబలం ఉందా లేదా అందరూ వింటారు కదా, పెద్దలు చెప్తారు. గురుబలం ఉందా లేదా అంటే ఏంటి? ఆయన ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎక్కడ ఉంటాడు? ఒకే బాక్స్ లో ఉంటాడు. కాబట్టి గురుబలం ఉందా లేదా అన్నది మనం విచారణ చేస్తాం. రాహు అనేటటువంటి మహానుభావుడు 1.5 సంవత్సరం ఒక డబ్బాలో ఉంటాడు. కాబట్టి ఆయనకి ఆపోజిట్ కేతువు, ఆయన కూడా ఒక డబ్బాలో ఒక బాక్స్ లో ఒక రాశిలో 1.5 సంవత్సరం ఉంటారు. అలానే కుజుడున్నాడు, ఆయన ఒక 30 నుంచి 40 రోజులు ఒక రాశిలో ఉంటాడు. బుధుడు ఉన్నాడు, ఆయన ఒక 40 రోజులు. శుక్రుడు ఉన్నాడు, 1 నెల నుంచి 40 రోజులు. ఈ మధ్య కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశిలో పెడతారు. కాబట్టి గోచార ఫలాన్ని మనం తెలుసుకునేటటువంటి క్రమం లోపల ముఖ్యంగా గురు బలం, దేని గురించి తెలుసుకోవాలి? గురు బలం. 2 శని బలం, 3 రాహు బలం, 4 కేతువు బలం. అందుకని ఏ రాశి నేను చెప్పినా గోచార రీత్యా గురు బలం, శని బలం, రాహు బలం, కేతు బలాల ప్రకారంగా మీకు ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో ఆ ఫలితాన్ని మేము చెప్పబోతున్నాం. అందరం శ్రవణం చేద్దాం. మొట్టమొదటి రాశి
మేషరాశి. ఈ రాశిలో ఉండేటటువంటి వారికి చు అనే అక్షరం చూడామణి, చు అక్షరం, చే అనే అక్షరం, చో అనే అక్షరం, లా లక్ష్మి, లక్ష్మయ్య, లా అనే అక్షరం ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మేషరాశిలో ఉంటారు. అలానే మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉంటారు కాబట్టి ఈ 4 పాదాలు ఉండేవాళ్ళు మేషరాశి. నెక్స్ట్ భరణిలో 4 పాదాలు కూడా మేషరాశే. వాళ్ళు నీలమ్మ, లీ అనేటటువంటి పేరున్న వాళ్ళు, లు అనే పేరున్న వాళ్ళు, లేఖ్య అనే పేరున్న వాళ్ళు, లోహిత అనే పేరుండేటటువంటి వాళ్ళందరూ కూడా మేషరాశే. కృత్తికా నక్షత్రం 1 ఆంజనేయులు అన్న పేరుండేవాళ్ళు, అంజయ్య, అంజమ్మ అనే పేరుండేవాళ్ళు, అలేఖ్య అనే పేరుండే వాళ్ళంతా కూడా మేషరాశిలోకి వస్తారు. మీకు నక్షత్రం తెలిస్తే అశ్విని నక్షత్రంలో 4 పాదాలు మేషరాశే, భరణి నక్షత్రంలో 4 పాదాలు మేషరాశే, కృత్తికా నక్షత్రంలో 1 పాదం మేషరాశి కిందికి వస్తుంది. ఇప్పుడు మేషరాశి యొక్క ఫలాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మేషరాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయం 11, వ్యయము 5. 11 అంటే బాగా సంపాదిస్తున్నట్టు లెక్క, ఖర్చు తక్కువ, మిగులుబడి ఎక్కువ. ఆదాయం 11, వ్యయము 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మంచి వాళ్ళు అనేటటువంటి వాళ్ళు 2 అయితే చెడ్డోడు అనేటటువంటి వాళ్ళు 4. ఎప్పుడైతే ఆదాయం 5 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు బాగున్నట్టే లెక్క. అందుకని ఆదాయం పరంగా బాగుంది, రాజ్య పూజ్య పరంగా చాలా కష్టంగా ఉంది. మేషరాశి వారికి సంవత్సరం మొత్తం గురుచారం చెబుతున్న ముందు గురు భగవానుడు మేషరాశి వారికి 3వ స్థానంలో, తృతీయ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు గురుడు మిథునంలో 3వ స్థానంలో ఉంటాడు. అక్కడి నుంచి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు 4వ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 30 నుంచి అక్టోబర్ 31 నుంచి జనవరి 23, 2027 వరకు 4వ స్థానంలో ఉంటాడు. మళ్ళీ తిరిగి జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరాది వరకు 4వ స్థానంలో ఉంటాడు. ఇప్పుడు గురు ఫలాన్ని తెలియజేస్తాం. ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు మేషరాశి వారికి మిథునంలో గురుడు ఉంటాడు కాబట్టి మిథునంలో గురుడు 3వ స్థానంలో ఉన్నందువల్ల గురుడు 3వ స్థానంలో ఉంటే మేషరాశి వారికి ఉద్యోగ భంగం, ఉద్యోగం లోపల కష్టాలు వస్తాయి. మిత్రుల యొక్క వియోగం, మిత్రులను దూరం చేసుకుంటారు. కార్యభంగం, చేసేటటువంటి పని జూన్ 1వ తారీఖు వరకు సఫలం కాదు మేషరాశి వాళ్ళకి. జ్వర బాధలు, జ్వరానికి సంబంధించిన బాధలు ఉంటాయి. అట్లాగే మేషరాశి వారు ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి చతుర్థంలోకి గురుడు పోతున్నాడు. చతుర్థంలో గురుడున్నటువంటి సమయం లోపల చతుర్థంలో గురుడుండడం వల్ల మేషరాశి వారికి సంవత్సరం బంధుమూలక శోకము, బంధువుల ద్వారా కష్టాలు వస్తాయి. అలాగే 4 కాళ్ళు ఉండేటటువంటి జంతువు చేత భయం ఉంటుంది మేషరాశి వాళ్ళకి. జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురుబలం మేషరాశి వాళ్ళకు లేదు. అక్టోబర్ 30వ తారీఖు అక్టోబర్ 30 తర్వాత 31వ తారీఖు నుంచి జనవరి 2027 23వ తారీఖు వరకు గురుడు పంచమాధిపతి, 5వ స్థానంలో పెడుతున్నాడు. గురుచారం మేషరాశి వారికి 5వ స్థానం లోపల గురుడు వెళ్ళినప్పుడు పుత్ర వృద్ధి, సంతాన వృద్ధి కలుగుతుంది చక్కగా. అలాగే అన్ని ఆనుకూలతలు లభిస్తాయి. మంచి మిత్రత్వం కలుగుతుంది, పుత్రుల వృద్ధి కలుగుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం జూన్ 1 నుంచి మే
మేషరాశి వారికి గురుబలం ఉన్నటువంటి సమయం అక్టోబర్ 31 నుంచి జనవరి 23వ తారీఖు వరకు. తర్వాత శని ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి 7.5 శని, 7.5 ఏళ్ల శని నడుస్తుంది ప్రస్తుతానికి. కాబట్టి శని భగవానుడు ఎక్కడున్నాడు మేషరాశి వాళ్ళకంటే 12వ స్థానంలో ఉన్నాడు. శని భగవానుడు 12వ స్థానం లోపల ఉండడం వల్ల వృధా కార్యాలు, అనుకోని పనుల మీద బయటికి పోవాలి, అలసిపోవాలి. నిద్రాభంగం, నిద్ర అనేది ఉండదు. శత్రువులు, ఆస్తిని అపహరించేటటువంటి వాళ్ళు నష్టం పొందేటటువంటి అవకాశం ఉంది. భార్యకు సంతతికి అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి 7.5 ఉంది కాబట్టి మానసికమైనటువంటి బాధలు ఉంటాయి, ధన నష్టం కలుగుతుంది, అలానే నిద్రాభంగం కలుగుతుంది. కాబట్టి మేషరాశి వాడు ముఖ్యంగా శని భగవానుని పూజించుకోవాలి. శని త్రయోదశి నాడు, శనివారం నాడు చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం, హనుమంతుని చుట్టూ ప్రదక్షిణం చేయడం అన్నది సూచన. అలానే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాహు వచ్చేసి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం రాహు 11వ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం రాహు వచ్చేసి 19/3 అంటే ఈనాటి నుండి డిసెంబర్ 4వ తారీఖు వరకు రాహువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు రాహువు సుఖాలను ప్రసాదింపజేస్తాడు. ఏకాదశే శుభగం. కాబట్టి రాహువు యొక్క బలం మేషరాశి వాళ్లకు బాగా ఉంది. డిసెంబర్ 6వ తారీఖు వరకు, 4వ తారీఖు వరకు. డిసెంబర్ 4వ తారీఖు నుంచి రాహువు 10వ స్థానంలోకి వెళుతున్నాడు. రాహు 10వ స్థానంలోకి వెళ్ళడం వల్ల లాభమే కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి రాహు బలం బ్రహ్మాండంగా ఉంది. కేతువుని మనం పరిశీలన చేస్తే కేతువు 5వ స్థానం లోపల డిసెంబర్ 4వ తారీఖు వరకు ఉంటాడు. పంచమం లోపల కేతువు ఉండడం వల్ల ఈ సంవత్సరం అర్ధనాశనం, కాబట్టి డబ్బు నాశనాన్ని పొందుతారు మేషరాశి వాళ్ళు. అక్కడి నుంచి కేతువు 4వ స్థానంలోకి పెడతాడు. కాబట్టి డిసెంబర్ 4వ తారీఖు నుంచి ఈ సంవత్సరాది వరకు కేతువు మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉంటాడు. కాబట్టి 4వ స్థానంలో ఉన్నప్పుడు దుఃఖాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి కొద్ది గొప్ప రాహు యొక్క బలం ఉంది. అలానే గురు బలం కూడా కొద్ది కాలం ఉంది. అది అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 23వ తారీఖు వరకు గురు బలం ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచారంలో ఏ గ్రహాల యొక్క అనుకూలత అంత గొప్పగా లేదు. రాహు యొక్క అనుకూలత ఉంది. రాహు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు శుభుడే, అలాగే 10వ స్థానంలో వచ్చినప్పుడు కూడా రాహు శుభాన్ని కలగజేస్తాడు. కాబట్టి రాహు బలం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళ సంవత్సరం మొత్తం కూడా శని భగవాను ప్రార్థన చేయండి, హనుమంతుడిని ప్రార్థన చేయండి, హనుమంతుని చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఇది మేషరాశి వారికి ఉండేటటువంటి సూచన. 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు వృషభ రాశికి చెందినటువంటి వాడు. అలానే వృషభ రాశి వాళ్ళ యొక్క అక్షరాలను గమనిస్తే ఈదయ్య, ఈదమ్మ, ఈశ్వరయ్య, ఊషయ్య, ఏ ఎల్లయ్య, ఓ వా వాణి అనే పేరుండేవాళ్ళు, వీడ అనే పేరుండేవాళ్ళు, ఉషా అనే పేరుండేవాళ్ళు, అలాగే వెంకటేశ్వర్లు, వెంకటయ్య పేరుండేవాళ్ళు, వేణుగోపాల్ అనేటువంటి పేరుండే వాళ్ళందరూ కూడా, ఓ అనే అక్షరంతో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా, ఓజస్వి అనే
మీద ఉండే వాళ్ళంతా కూడా వృషభ రాశిలోకి వస్తారు. వృషభ రాశి యొక్క ఫలితాన్ని మనం గమనిస్తే ఆదాయం 5, వ్యయం 14. కాబట్టి ఖర్చు ఎక్కువ. రాజ్య పూజ్యం 5, అవమానం 4 వృషభ రాశి వాళ్ళకు. ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి యొక్క ఫలాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు ద్వితీయంలో 2వ స్థానంలో జూన్ 1వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి జూన్ 1 వరకు గురు బలం ఉన్నది. జూన్ 1 తర్వాత నుంచి అక్టోబర్ 30 వరకు వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలోకి గురుడు వెళ్తాడు. కాబట్టి తృతీయంలో గురుడు ఉన్నప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకుంటారు. మిత్రుల యొక్క వినియోగం కలుగుతుంది. కార్యాలు చేసేటటువంటి పనుల లోపల ఆటంకం ఏర్పడుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు. అక్టోబర్ 30 నుంచి మళ్ళీ తిరిగి గురు భగవానుడు 4వ స్థానంలో వెళ్తాడు. చతుర్థ స్థానం లోపలికి గురుడు వెళ్ళినప్పుడు వృషభ రాశి వాళ్ళకి బంధుమూలకమైనటువంటి శోకం కలుగుతుంది. అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 23 వరకు వృషభ రాశి వాళ్ళకి గురుబలం ఉండదు. ఆ తర్వాత తిరిగి గురు భగవానుడు కర్కాటకంలోకి తిరిగి వచ్చేటటువంటి సమయం 24 జనవరి నుంచి సంవత్సరాది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు తృతీయంలోకి వస్తాడు. కాబట్టి గురుబలం లేదు. కేవలం వృషభ రాశి వాళ్ళ గురుబలం ఉన్న కాలం జూన్ 2వ తారీఖు లోపల మాత్రమే గురుబలం ఉంది. ఆ తర్వాత గురుబలం వృషభ రాశి వాళ్లకు లేదు. అలానే శని భగవానుడు వృషభ రాశి వాళ్లకు లాభస్థానంలో ఏకాదశ లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి శని మంచి చేస్తాడు వృషభ రాశి వాళ్ళకి. ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సకల సుఖ ప్రాప్తి కలుగుతుంది. వృషభ రాశి వాళ్ళకి ధన ప్రాప్తి కలుగుతుంది. శని భగవానుడు మహోన్నతమైనటువంటి గౌరవాన్ని సంపాదించి పెడతాడు. ఆ తర్వాత రాహువు డిసెంబర్ 4వ తారీఖు వరకు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో దశమ స్థానం లోపల దశమం లోపల రాహు ఉండడం వల్ల రాహు దశమ స్థానాన్ని లాభాన్ని చేకూరుస్తాడు. కాబట్టి రాహు యొక్క బలం బాగానే ఉంటుంది. డిసెంబర్ తర్వాత నుంచి సంవత్సరాది వరకు వృషభ రాశి వాళ్ళకి రాహువు 9వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి రాహు 9వ స్థానం లోపల వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వలేడు. అలానే కేతు భగవానుడు వృషభ రాశి వాళ్ళకి చతుర్థంలో డిసెంబర్ 4వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి చతుర్థం దుఃఖం, కేతు వల్ల దుఃఖాన్ని పొందుతారు. ఆ తర్వాత రాహు తృతీయ స్థానంలో కేతు తృతీయ స్థానంలో డిసెంబర్ 5వ తారీఖు నుంచి సంవత్సరాది వరకు 3వ స్థానంలో ఉంటాడు. కాబట్టి కేతు బలాన్ని కలిగి ఉంటాడు. తృతీయంలో కేతు ఉండడం వల్ల సుఖాన్ని పొందుతారు. కాబట్టి సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి గురుబలం జూన్ 2వ తారీఖు వరకు ఉంది. అలానే శని బలం చాలా అద్భుతంగా ఉంది. రాహువు కొంతకాలం బలంగా ఉన్నాడు. కేతు కొంతకాలం బలంగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలిగి ఉంటాయి. కనుక ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు గురువుని పూజించడం, అలానే కేతువుని పూజించడం ఈ సంవత్సరం ఎక్కువగా చేయాలి. కాబట్టి నవగ్రహాలు కేతువుని ప్రార్థన చేయండి ఈ సంవత్సరం అంతా కూడా. ఆ తర్వాత మిథున రాశి, 3వ రాశి మిథున రాశి. మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళు నక్షత్రం మిథున రాశిలో ఉండేటటువంటి వాళ్ళు మృగశిర నక్షత్రంలో ఉండేటటువంటి 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు,
పునర్వసు నక్షత్రంలో ఉండేటటువంటి 1, 2, 3 పాదములకు సంబంధించినటువంటి వాళ్ళు మిథున రాశిలో ఉంటారు. మిథున రాశిలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పేర్లు కవిత అనేటటువంటి పేరు, కి అనే అక్షరం ఉండేవాళ్ళు, కు అనే అక్షరం ఉండేవాళ్ళు, ఖం అనే అక్షరం ఉండేవాళ్ళు, గ్ర అనే అక్షరం ఉండేవాళ్ళు, ఛ అనే అక్షరం ఉండేవాళ్ళు, కే అనే అక్షరం ఉండేవాళ్ళు, కో అనే అక్షరం ఉండేవాళ్ళు, హ అనేటటువంటి హనుమ అనేటటువంటి పేరు ఉండేవాళ్ళు, హసిత అనేటటువంటి పేరు ఉండేవాళ్ళంతా కూడా మిథున రాశిలోకి వస్తారు. మిథున రాశిలో ఉండేటటువంటి సమయం లోపల, మిథునం లోపలనే ప్రస్తుతానికి గురుడు ఉన్నాడు. జూన్ 1వ తారీఖు వరకు మిథునంలో గురుడు ఉంటాడు. కాబట్టి మిథునంలో గురుడు ఉండేటటువంటి సమయం, జన్మస్థానంలో గురుడు ఉండడం వల్ల స్థాన మార్పు, ఉండేటటువంటి స్థలం నుంచి ఇంకో స్థలానికి మారేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే గురుడు జన్మలో ఉండడం వల్ల అత్యధికమైనటువంటి ఖర్చులు కలుగుతాయి. అలాగే శత్రువుల యొక్క బాధ కలుగుతుంది మిథున రాశి వాళ్ళకి. జూన్ 1వ తారీఖు తర్వాత గురుడు 2వ స్థానంలో కర్కాటకంలోకి వెళ్తాడు. 2వ స్థానం లోపల గురుడు ఉన్నప్పుడు చక్కటి కుటుంబ వృద్ధి కలుగుతుంది. గురుడు ఉచ్చలో ఉండడం వల్ల, గురుడికి ఉచ్చ స్థానం అది కాబట్టి ఆ స్థానంలో ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళకి సుఖము, ధన సంపద, గౌరవము ఇవన్నీ కూడా కలుగుతాయి. ఎక్కువ భాగం మిథున రాశి వాళ్ళకి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు, తిరిగి జనవరి 24, 27 నుంచి సంవత్సరాది వరకు గురువు 2వ స్థానంలో ఉంటాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి చక్కటి యోగమైనటువంటి కాలం. గురుబలం బాగానే ఉంటుంది. గురుబలం లేని సమయం కేవలం జూన్ 1 వరకు గురుబలం లేదు. ఆ తర్వాత గురుబలం అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత తృతీయంలో గురుడు ఉన్నప్పుడు కొంచెం కష్టాన్ని ఇస్తాడు. అట్లానే ఈ రాశి వాళ్ళకి శని భగవానుడు 10వ స్థానంలో ఉండడం వల్ల గౌరవ భంగం జరుగుతుంది. వ్యాధులు అనేటటువంటి మిథున రాశి వాళ్ళ కలుగుకునేటటువంటి అవకాశం ఉంది. అలాగే రాహువు 9వ స్థానంలో ఉండడం చేత రాహువు హానిని కలిగిస్తాడు, కష్టాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా రాహువు 8వ స్థితిని పొందడం కూడా కష్టాన్ని కలిగిస్తుంది. సంవత్సరం 8వ స్థితిలోకి రాహువు డిసెంబర్ 5వ తారీఖు నుంచి సంవత్సరాల వరకు ఉంటాడు. కాబట్టి ఇక్కడ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది మిథున రాశి వాళ్ళకి. అలాగే కేతువు మిథున రాశి వాళ్ళకి తృతీయంలో నుంచి, తృతీయం అంటే డిసెంబర్ 4వ తారీఖు వరకు తృతీయంలో మన కేతువు ఉంటాడు కాబట్టి శుభాన్ని ఇస్తాడు. తర్వాత డిసెంబర్ 4 నుంచి సంవత్సరాది వరకు ద్వితీయం లోపల కేతు ఉంటాడు కాబట్టి ద్వితీయంలో కేతు ఉన్నప్పుడు వీరికి విత్తనాశనం అంటే డబ్బు బాగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. అలానే శివుణ్ణి ఆరాధన చేస్తే వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వాళ్ళకి. తర్వాత రాశి వచ్చేసి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటే కర్కాటక రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం లోపల 4వ పాదం, పుష్యమి నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు కలిసి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటటువంటి అక్షరములు హిరణ్యాక్షుడు అనే పేరు ఉండేవాళ్ళు. అలానే హేమంత్ అనే పేరు ఉండేవాళ్ళు. దారి అనే పేరు ఉండేవాళ్ళు.
డి, డు, డే, దో అనేటటువంటి అక్షరాలతో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశిలోకి వస్తారు. కర్కాటక రాశి వాళ్ళకి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11. కాబట్టి ఖర్చు బాగా ఎక్కువ ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. అలానే రాజ్య పూజ్య 4, అవమానం 7. మంచి వాళ్ళనే వాళ్ళు 4 ఉంటే చెడ్డ వాళ్ళనే వాళ్ళు 7 ఉన్నారు. ఈ సంవత్సరం నుంచి జూన్ 1వ తారీఖు వరకు గురుడు 12వ స్థానంలో ఉండడం చేత ఆస్తి సంబంధమైనటువంటి భయాలు కలుగుతాయి. ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు వస్తాయి, విచారం కలుగుతుంది. జూన్ 2 తర్వాత నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు జన్మస్థానం లోపల గురుడు ఉంటాడు. కర్కాటకంలోకి వస్తాడు కాబట్టి జన్మ గురువు అవుతాడు. జన్మ గురువు అయినప్పుడు స్థాన భ్రంశం ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అత్యధికమైనటువంటి ఖర్చు ఉంది. శత్రువులు ఉంటారు. అక్టోబర్ 31వ తారీఖు నుంచి గురుడు ద్వితీయ స్థానంలోకి జనవరి 23వ తారీఖు వరకు ఉంటాడు. అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 23, 2027 వరకు ద్వితీయంలో గురుడు ఉండడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయం గురుడు వల్ల మాట గౌరవము, ధన సంపద, కుటుంబ వృద్ధి కలుగుతుంది. తర్వాత జనవరి 23 నుంచి సంవత్సరాది వరకు మళ్ళీ జన్మ గురుడు అవుతాడు కాబట్టి అప్పుడు గురుబలం లేదు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళ గురుబలం ఉన్న సమయం అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 23వ తారీఖు వరకు కర్కాటక రాశి వాళ్ళకు గురుబలం ఉంది. కాబట్టి ఆ మధ్య సమయం చాలా అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శని 9వ స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరాంతం అంతా కూడా శని భగవానుడు 9వ స్థానం లోపల ఉండడం, భాగ్యస్థానంలో ఉండడం వల్ల ధన క్షయం. కర్కాటక రాశి వాళ్ళకి ధనం మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది. శుభకార్యాలు ప్రారంభం చేస్తే విఘ్నాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానంలో శని భగవాను ఉండటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా దుఃఖాన్ని కలిగించుకుంటారు. దుఃఖం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం రాహువు అష్టమ స్థితిని పొందడం వల్ల, రాహు అష్టమ స్థితిలో ఉండడం వల్ల దీనికి అష్టమంలో రాహువు మృత్యువు అంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి వాళ్ళకి. ఆ తర్వాత 7వ స్థానంలో పెడతాడు కాబట్టి రాహువు సప్తమంలో ఉండేటటువంటి సమయం అంతా కూడా వీళ్ళకి నాశనం అంటే అవమానాలు పడడం, చేసేటటువంటి కార్యభంగం ఏర్పడుతుంది రాహు వల్ల. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి రాహు బలం అసలే లేదు. అలాగే కేతువు యొక్క బలాన్ని మనం పరిశీలన చేస్తే కేతు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ద్వితీయంలో కేతు ఉండడం వల్ల కుటుంబం లోపల ఇబ్బందులు కలుగుతుంటాయి. ద్వితీయంలో కేతు ఉండేటటువంటి సమయం లోపల ఆర్థికంగా విత్తనాశనం, డబ్బు విపరీతమైనటువంటి ఖర్చు కలుగుతుంది. కేతు జన్మస్థానంలోకి వస్తాడు కొద్ది కాలం కాబట్టి జన్మస్థానంలో ఉన్నంతసేపు కూడా జన్మే దేహ క్షయం కాబట్టి దేహానికి సంబంధించిన కష్టాలు ఏర్పడతాయి కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళకి మొత్తంగా పరిశీలన చేస్తే సంవత్సరం అనుకూలత లేదు. కర్కాటక రాశి వాళ్ళకి కేవలం అక్టోబర్ 31 నుంచి జనవరి 23 వరకు మాత్రమే అనుకూలం. మిగతా సమయం అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలత లేదు. కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శివుణ్ణి పూజించాలి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, శని భగవానుడిని పూజించాలి కర్కాటక రాశిలో ఉండేటటువంటి వాళ్ళంతా. ఆ తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళ యొక్క నక్షత్రాలను మనం పరిశీలన చేస్తే సింహరాశిలో మఖా నక్షత్రానికి సంబంధించిన 4 పాదముల వాళ్ళు
మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదానికి సంబంధించిన వాళ్ళంతా కూడా సింహరాశి జాతకులు. సింహరాశిలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పేర్లను మనం పరిశీలన చేస్తే మాధవి, మా అనే పేరు ఉండేటటువంటి వాళ్ళు, మీ అనే పేరు ఉండేటటువంటి వాళ్ళు, మీనా, ము అనే పేరు ఉండేటటువంటి మేఘన, మే అనే అక్షరం ఉండేటటువంటి వాళ్ళు, మో అనే అక్షరం ఉండేటటువంటి వాళ్ళు, మోహన్ పేరుండేవాళ్ళు, తా అనే అక్షరం ఉండేవాళ్ళు, టీ అనే అక్షరం ఉండేవాళ్ళు, టూ అనే అక్షరం ఉండేవాళ్ళు, తే అనే అక్షరం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచారరీత్యా గురుబలాన్ని మనం పరిశీలన చేస్తే గురుడు 11వ స్థానంలో ఉంటాడు కాబట్టి సింహరాశి వారికి గురుబలం జూన్ 1వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి గురుబలం ఉంటుంది. ఆ తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ద్వాదశం లోపలికి గురుడు వస్తాడు కాబట్టి ద్వాదశంలో గురుడున్నప్పుడు భయం, అలానే ఆస్తి సంబంధమైనటువంటి గొడవలు కలుగుతాయి సింహరాశి వాడికి. ఆ తర్వాత కాలంలో జన్మలోపలికి గురుడు వస్తాడు. జన్మలో గురుడు వచ్చి 31/10/2026 నుంచి 23/1/2027 వరకు జన్మలోపల గురుడు ఉంటాడు కాబట్టి జన్మలో గురుడు ఉన్నప్పుడు స్థానభ్రంశం, అత్యధికమైనటువంటి ఖర్చులు, అందరితో శత్రుత్వం కలుగుతుంది. ఆ తర్వాత మిగతా సమయం అంతా కూడా మళ్ళీ 12వ స్థానంలో గురుడు వస్తాడు కాబట్టి 12లో గురుడున్నంత కాలం కూడా ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు, శత్రువులు. కేవలం సింహరాశి వాళ్ళకి గురుబలం జూన్ 1వ తారీఖు వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత గురుబలం అనేది అసలు ఈ సంవత్సరాంతం లేదు, అన్ని గొడవలే. తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో శని ఉండడం వల్ల సంతతి నష్టం, సంతతికి పిల్లలకి అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉంది. మిత్రుల యొక్క నష్టం కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది. అలానే సింహరాశి వాళ్ళకి రాహువు 7వ స్థానము 6వ స్థానంలో సంచారం చేస్తాడు. 7వ స్థానంలో సంచారం చేసే కాలం లోపల రాహువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి సమయం లోపల నష్టాన్ని కలగజేస్తాడు. 6వ స్థానం లోపల రాహు సంచారం చేసేటటువంటి సమయం సుఖాన్ని ఇస్తాడు. అంటే రాహు సుఖము, నష్టము రెండింటినీ సింహరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అలానే కేతువు ఈ సంవత్సరం 1, 12 స్థానాల్లో సంచారం చేస్తాడు కాబట్టి 1వ స్థానంలో కేతువు సంచారం చేసేటటువంటి సమయం అంతా కూడా ఈ సంవత్సరం కేతు సంచారం 1లో ఉండడం వల్ల దేహక్షయం, శరీరానికి సంబంధించినటువంటి పీడలు ఏర్పడతాయి. అలాగే 12 లోపల రాహు సంచారం చేత అనుకోని ఖర్చులు, ఎందుకు ఖర్చు పెడుతున్నావో తెలియదు, దాని ఖర్చు అయితే డబ్బులు అయిపోతుంటాయి. కాబట్టి ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళందరూ కూడా గణపతిని పూజించండి. గణపతిని పూజ చేయడం వల్ల మీరు చేసేటటువంటి కార్య చేయగలుగుతుంది సింహరాశి వాళ్ళకి. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత యోగకాలమైనటువంటి సమయం కాదు. ఎందుకంటే శని బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు, కేవలం గురు బలం మాత్రం జూన్ 6వ తారీఖు వరకు 2వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత రాశి కన్యా రాశి. కన్యా రాశిలో ఉండేటటువంటి వాళ్ళు చిత్తా నక్షత్రంలో, ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలకు సంబంధించినటువంటి వాడు కన్యా రాశిలో ఉంటారు. కన్యా రాశిలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పేర్లను మనం గమనిస్తే షణ్ముఖ తో అనేటటువంటి పేరు ఉండేవాళ్ళు, పావని టి అనేటటువంటి పేరుండేవాళ్ళు, టి అక్షరంతో ప్రారంభమయ్యేవాళ్ళు, పు అనే అక్షరంతో ప్రారంభమయ్యేవాళ్ళు,
పోషయ్య, పెంచలయ్య అనే పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా కన్యా రాశి కిందకి వస్తారు. కాబట్టి కన్యా రాశి యొక్క ఫలాన్ని మనం గమనిద్దాం. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11. 5 కంటే ఎక్కువ ఆదాయం ఉంది కాబట్టి పర్వాలేదు. రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3, కాబట్టి ఇది సరిపోయింది. ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి గురుడు దశమ స్థానం, ఏకాదశ స్థానం, ద్వాదశ స్థానం, తిరిగి ఏకాదశ స్థానాలలో సంచారం చేస్తాడు ఈ సంవత్సరం గురుడు. ఈ సంవత్సరం గురుడు దశమ స్థానం లోపల సంచారం చేసేటటువంటి సమయం అంటే జూన్ 1వ తారీఖు వరకు దశమంలో ఉండడం వల్ల ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమస్యలు ఏర్పడతాయి, సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయి జూన్ 1వ తారీఖు వరకు. జూన్ 1వ తారీఖు నుంచి ఆ తర్వాత గురుడు 11వ స్థానంలో వస్తాడు. కాబట్టి 11వ స్థానంలో గురుడు ఉచ్చక్షేత్రం, ఏకాదశ స్థానంలో గురుడు ఉండడం వల్ల సంతాన వృద్ధి, నూతన కార్యాలు ప్రారంభం చేయడం. ఈ సంవత్సరం వీళ్ళ కొంచెం గురుబలం అత్యధిక సమయం ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. కాబట్టి కన్యా రాశి జాతకుల గురుబలం ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంది. కొద్ది కాలం అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ద్వాదశంలో గురుడు వస్తాడు. కాబట్టి ద్వాదశంలో గురుడు ఉండేటప్పుడు ఆస్తికి సంబంధించినటువంటి, స్థిరాస్తులకు సంబంధించినటువంటి కష్టాలు ఏర్పడవచ్చు. అలాగే ఈ సంవత్సరం శని భగవానుడు సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలో శని భగవానుడు ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం శని 7వ స్థానంలో ఉండడం వల్ల కళత్ర పీడ అంటే భార్యకు భర్తకు పీడ, అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, భర్తకు భార్య యొక్క ఆరోగ్య సమస్యలు, వాళ్ళ చేత ఇబ్బందులు. అలాగే రాహువు ఈ సంవత్సరం 6వ స్థానంలో, 5వ స్థానంలో, 2 స్థానాల్లో కూడా సంచారం చేస్తాడు. రాహువు 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి సమయంలో సుఖాన్ని ప్రసాదిస్తాడు. 5వ స్థానంలో సంచారం చేసేటటువంటి సమయం లోపల అర్ధనాశనం అంటే డబ్బు నాశనం చేస్తాడు. తర్వాత కేతువు యొక్క ఫలితాన్ని మనం గమనిస్తే కేతు ఈ సంవత్సరం 12వ స్థానం, 11వ స్థానంలో సంచారం చేస్తాడు. కనుక కేతు సంచారం చేసేటటువంటి 12వ స్థానంలో ఉండేటటువంటి సమయం లోపల వ్యయం, డబ్బు ఖర్చు, సమయం వృధా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కేతు 11వ స్థానంలో సంచారం చేసేటటువంటి కొద్ది కాలం, 11లో సంచారం చేసేటువంటి కాలం లోపల లాభం కలుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళ గురుబలం బాగానే ఉంది, కొంతకాలం రాహుబలం బాగానే ఉంది, కొంతకాలం కేతుబలం బాగానే ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి కొంచెం మంచి ఫలితం ఉందనే చెప్పుకోవచ్చు. తర్వాత రాశి తులారాశి. తులారాశి జాతకులు, తులారాశిలో జనించినటువంటి వాళ్ళు చిత్తా నక్షత్రంలో 3, 4 పాదములు, హస్త నక్షత్రంలో 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు, చిత్తా నక్షత్రంలో చిత్తా 2, స్వాతి 4, విశాఖ 3 పాదాలకు సంబంధించినటువంటి వాళ్ళు తులారాశిలో ఉంటారు. తులారాశిలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క పేర్లను మనం పరిశీలన చేస్తే రా అనే అక్షరం రాముడు, రి అనే అక్షరం రు అనే అక్షరం, రే అనే అక్షరం, రో అనే అక్షరం, తా అనే అక్షరం, టి అనే అక్షరం, టు అనే అక్షరం, తే అనే అక్షరానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తులారాశిలో ఉంటారు.
సంవత్సరం మొత్తం కూడా తులారాశి వాళ్ళకు గురుడు నవమం 9 లోపల జూన్ 6వ తారీఖు వరకు, ఆ తర్వాత 10 లోపల అక్టోబర్ 30 వరకు, 11 లోపల 11వ స్థానం లోపల జనవరి 23 వరకు, సంవత్సరాంతం వరకు 10వ స్థానంలో ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 9 లోపలే గురుడు ఉంటాడు కాబట్టి 9వ స్థానంలో గురుడు ఉంటాడు. భాగ్యంలో గురుడు ఉండడం వల్ల సకల సౌభాగ్యాలు తులారాశి వాళ్ళకు కలుగుతాయి. సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత దశమం లోపల గురుడు ఉంటాడు కాబట్టి ధన నష్టం కలుగుతుంది. సంతానపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి తులారాశి వాళ్ళకి. జూన్ 6వ తారీఖు తర్వాత నుంచి, జూన్ 2 తర్వాత నుంచి అక్టోబర్ 30 వరకు. తర్వాత ఏకాదశ స్థానంలో గురుడు వస్తాడు. అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 23వ తారీఖు వరకు గురుడు చాలా మంచి స్థానంలో ఉంటాడు కాబట్టి చక్కటి శుభకార్యాలు చేసేటటువంటి అవకాశం ఉంది. గురుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఏకాదశ స్థానంలో ఉన్నంత వరకు సంతాన వృద్ధి, నూతన విషయాల్లో మన లాభాన్ని పొందడం అనేటటువంటిది, గౌరవం పొందడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి శని 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకి 6వ స్థానంలో శని ఉండడం, మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి శని భగవానుడు ఈ సంవత్సరం వీళ్ళకి శని చేత సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. శని మంచి యోగకారకుడు తులారాశి వాళ్ళకి. అలానే రాహు 5వ స్థానము 4వ స్థానంలో సంచారం చేసేటటువంటి సమయంలో 5వ స్థానంలో సంచారం చేసే సమయం అంటే డిసెంబర్ 4వ తారీఖు వరకు అర్ధనాశనం అంటే డబ్బు నాశనం అవుతుంది. ఆ తర్వాత నుంచి రాహువు 4వ స్థానం లోపల సంచారం చేసేటటువంటి సమయంలో మనోబలం తగ్గేటటువంటి సంఘటనలు, విచారము ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే రాహువు మంచి స్థానాల్లో ఈ సంవత్సరం సంచారం చేయట్లేదు. అలాగే కేతు యొక్క సంచారం చేస్తూ చూస్తే డిసెంబర్ 4వ తారీఖు వరకు కేతు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏకాదశ స్థానంలో కేతువు మంచి ఫలితాలు ఇస్తాడు. శుభకం అంటే చక్కని సుఖాన్ని ప్రాప్తింపజేస్తాడు. ఆపై దశమ స్థానం లోపల కేతు ఉంటాడు కాబట్టి దశమంలో కేతువు సంచారం చేసేటటువంటి సమయం అంతా కూడా లాభాన్ని పొందుతారు. అంటే తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుబలం ఉంది. చాలా కాలం సగకాలం గురుబలం ఉంది. అలానే రాహు బలం లేదు, కేతు బలం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళందరూ కూడా చక్కగా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేయాలి, శివుణ్ణి పూజించాలి. తద్వారా రాహు దోషాలు అనేటటువంటి దూరం అయ్యి మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం తులారాశి వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి వాళ్ళ పేర్లను చూస్తే తో అనే అక్షరం ఉండేవాళ్ళు తోటయ్య, తో. నారాయణ అనే పేరు ఉండేవాళ్ళు, నీ అనే అక్షరంతో ఉండేవాళ్ళు, నూతన్ అనే పేరు ఉండేవాళ్ళు, నేహ అనే పేరు ఉండేవాళ్ళు, నో అనే అక్షరం ఉండేవాళ్ళు, యాదగిరి అనే పేరు ఉండేవాళ్ళు. యా అక్షరం, ఈ అక్షరం, యు అక్షరం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనం గమనం చేస్తే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5 కాబట్టి డబ్బు బాగా జరుగుతుంది. రాజ్య పూజ్యం 2, అవమానించేటటువంటి వాడు 6 కాబట్టి అది కష్టమే. ఈ సంవత్సరం గురువు యొక్క సంచారాన్ని మనం గమనిస్తే గురువు 8వ స్థానంలో కొద్ది కాలం, 9వ స్థానంలో కొద్ది కాలం, 10వ స్థానంలో కొద్ది కాలం,
ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 1వ తారీఖు వరకు అష్టమ గురుడు ఉండడం వల్ల ధన నష్టం, ధనాన్ని నష్టపోవడం, దురదృష్టం, ధనక్షయం, కష్టములు జూన్ 1 వరకు. జూన్ 1 నుంచి నవమంలో గురుడు వస్తాడు. ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 30వ తారీఖు వరకు నవమం లోపల గురుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు. నవమంలో గురుడు ఉండేటటువంటి సమయంలో సకల సౌభాగ్య వృద్ధి, చేసే కార్యాల్లో జయం 30 వరకు, అంటే అక్టోబర్ 30 వరకు ఉంటుంది. అక్టోబర్ 30 నుంచి దశమం లోపల గురుడు వస్తాడు. దశమం లోపల గురుడు వచ్చినటువంటి సమయం లోపల ధన నష్టము, ఉద్యోగ కష్టము, సంతానపరమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. మళ్ళీ తిరిగి జనవరి 23వ తారీఖు నుంచి సంవత్సరాల వరకు మళ్ళీ నవమ స్థానంలోకి వచ్చినటువంటి సమయం లోపల వీళ్ళకి అనుకూలత ఉంది. అంటే సంవత్సరం మొత్తంలో సగకాలం పాటు వీళ్ళకి అనుకూలత, సకాలం పాటు ప్రతికూలత గురుడి చేత. అలాగే రాహు యొక్క సంచారాన్ని మనం గమనం చేస్తే చతుర్థంలో రాహు ఉండడం వల్ల డిసెంబర్ 4వ తారీఖు వరకు రాహువు చతుర్థంలో ఉండడం వల్ల వీళ్ళకి చతుర్థం రాహువు దుఃఖాన్ని కలిగిస్తాడు. డిసెంబర్ 4 నుంచి తృతీయంలోకి గురుడు వస్తాడు కాబట్టి తృతీయంలో గురుడు ఉన్నటువంటి సమయం అంతా కూడా సౌఖ్యాన్ని కలిగిస్తాడంటే రాహువు మొదటి డిసెంబర్ వరకు కష్టాన్ని, ఆ తర్వాత సుఖాన్ని ఇస్తాడు. అలాగే శని భగవానుడు వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అర్ధనాశనం. పంచమంలో శని ఉండడం వల్ల డబ్బు పోగొట్టుకోవడం, ఆస్తి నష్టం, సంతానానికి సంబంధించినటువంటి చిన్న సమస్యలు రావడం, కొద్దిసేపు ఇక పంచమంలో ఉండడం వల్ల మనోవైకల్యాలు సంభవించేటటువంటి అవకాశం ఉంది. తర్వాత కేతువు దశమంలో డిసెంబర్ 4 వరకు, ఆపై 9 లోపల కేతు ఉంటాడు కాబట్టి దశమంలో కేతు శుభాన్ని కలగజేస్తాడు. అంటే డిసెంబర్ 4 వరకు కేతు బలం ఉంది. నవమం లోపలికి కేతు వెళ్ళినప్పుడు హానిని కలిగించేటటువంటి అవకాశం ఉంది, ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం మధ్యం, అలాగే రాహు బలం మధ్యం, కేతు బలం కొంత పర్వాలేదు. అంటే అన్ని సగసగ బలాలు కలిగి ఉన్నారు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం శని భగవానుడికి ప్రార్థన చేయడం, శనిని పూజించడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఆ తర్వాత రాశి ధనువు రాశి. ధనువు రాశి అంటే నక్షత్రాలు వచ్చి ధనస్సు లోపల ధనువు రాశిలో మూలా నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనువు రాశికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ధనువు రాశిలో ఉండేటటువంటి వాళ్ళలో బాలమణి అనే పేరుండేవాళ్ళు, బి అనేటటువంటి పేరుండేవాళ్ళు, భూమయ్య అనే పేరుండేవాళ్ళు, ధ అనేటటువంటి పేరుండేవాళ్ళు, ఢ అనేటటువంటి పేరుండేటటువంటి వాళ్ళు, బే అనే అక్షరంతో ప్రారంభమయ్యే వాళ్ళంతా కూడా ధనువు రాశిలో ఉంటారు. ధనువు రాశి వాళ్ళ యొక్క గ్రహచారాన్ని పరిశీలన చేస్తే సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11 బాగా ఉంటుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 6. ధనువు రాశిలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఈ సంవత్సరం సప్తమం లోపల గురుడు ఉండడం వల్ల, సప్తమ సంచారం వల్ల విహార యాత్రలు చేసేటటువంటి అవకాశం ప్రథమార్థం అంటే జూన్ 1 వరకు ఉంది అవకాశం. విహార యాత్రలు చక్కగా పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం కలుగుతుంది. అక్కడి నుంచి గురుడు అష్టమంలోకి వస్తాడు కాబట్టి అష్టమంలో గురుడు
అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి అక్టోబర్లో ఉంటున్నటువంటి సమయంలో ధనము మంచినీళ్ళలా ఖర్చు అవుతుంది, కష్టాలు వస్తాయి. అక్కడి నుంచి తిరిగి గురుడు నవమంలోకి వస్తాడు మళ్ళీ జనవరి 23 వరకు. ఆ సమయం మళ్ళీ అనుకూలంగా ఉంటుంది గురువారం. మళ్ళీ తిరిగి అష్టమంలో గురుడు వెళ్ళిపోతాడు కాబట్టి వాళ్ళకి కొంత అనుకూలత ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళకి గురుబలం సగభాగం ఉంది, సగభాగం లేదు. మొదటి 3 నెలలు అనుకూలత ఉంది, మధ్యలో 2 నెలలు లేదు, తర్వాత 3 నెలలు అనుకూలం ఉంది, తర్వాత 2 నెలలు లేదు. ఈ విధంగా ధనురాశి వాళ్ళకు ఉంది. శని సంవత్సరం మొత్తం కూడా చతుర్థంలో సంచారం చేయడం వల్ల, చతుర్థంలో శని భగవానుడు ఉండడం వల్ల వీళ్ళకి బంధు క్షయం, ఆస్తి నష్టం, బంధువుల నుంచి ఏమైనా దుర్వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది, ఆస్తి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. రాహు ఈ సంవత్సరం మొత్తం డిసెంబర్ 4వ తారీఖు వరకు తృతీయంలో ఉన్నాడు కాబట్టి రాహు బలం ఉంది. డిసెంబర్ 4 తర్వాత రాహు ద్వితీయంలోకి వస్తాడు కాబట్టి రాహు ద్వితీయంలో ఉండేటటువంటి సమయంలో విత్తనార్జనం, డబ్బు పోగొట్టుకుంటాడు, డబ్బు బాగా ఖర్చు అయిపోతుంది. అలాగే కేతు భగవాన్ని మనం పరిశీలిస్తే కేతు నవమంలో ఉన్నాడు. నవమంలో కేతు హానిని చేకూరుస్తాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అష్టమం కేతువు మళ్ళీ డిసెంబర్ 4 తర్వాత ఉంటాడు కాబట్టి అష్టమ కేతువు కష్టాన్ని కలిగిస్తాడు, దేహ నాశనాన్ని, శరీరానికి సంబంధించిన రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి ధనురాశి వాళ్ళకి. అలాగే ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా హనుమంతుడిని పూజించడం వల్ల కొంత మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకోసమంటే శని యొక్క బలం లేదు, రాహుకేతువుల యొక్క బలం లేదు కాబట్టి చక్కగా ధనురాశి వాళ్ళందరూ కూడా హనుమంతుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆ తర్వాత మకర రాశి. మకర రాశి అంటే మకర రాశిలో వచ్చేటటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రానికి సంబంధించి 4 పాదాలు, ధనిష్ట నక్షత్రానికి సంబంధించి 1, 2 పాదాల వాళ్ళు మకర రాశిలో ఉంటారు. మకర రాశిలో ఉండేవాళ్ళు గా అనే పేరు, గి అనే పేరు, గా గాయత్రి, గా అనే పేరు, జా అనేటటువంటి పేరు ఉండేవాడు, జానకి అనే పేరు ఉండేవాడు, జీ అనే పేరు ఉండేవాడు, జూ అనే పేరు ఉండేటటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యే వాళ్ళంతా కూడా మకర రాశిలో ఉంటారు. మకర రాశి వాళ్ళ యొక్క బలాన్ని మనం పరిశీలన చేస్తే మకర రాశి వాళ్ళకి సంవత్సరం గురుడు జూన్ 1వ తారీఖు వరకు 6వ స్థానంలో ఉండడం వల్ల, 6వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు వీళ్ళకి జ్ఞానుల చేత పీడ, అంటే జ్ఞానులు అంటే దగ్గర వాళ్ళ ద్వారా కష్టాలు, రోగ బాధలు, శత్రువుల యొక్క పీడ ఉంది జూన్ 1 వరకు. జూన్ 1 తర్వాత సప్తమ గురుడు అవ్వడం వల్ల తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసేటటువంటి అవకాశం ఉంది. పుత్రుల యొక్క వృత్తి, సంతాన వృత్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత గురుడు అష్టమం లోపల ప్రవేశించి అష్టమంలో సంచారం చేసేటటువంటి సమయంలో, అష్టమం లోపల సంచారం జూన్ 31 అక్టోబర్ నుంచి జనవరి 23 వరకు అష్టమ గురుడు అవుతాడు. అష్టమం లోపల గురుడు సంచారం చేసేటటువంటి సమయం లోపల ధనక్షయము, ప్రయాణాల మూలంగా అలసిపోవడము, దురదృష్టము, క్లేశములు, పీడలు మొదలైనవి ఉంటాయి. అలాగే సంవత్సరం మొత్తం కూడా ధనురాశి వాళ్ళకి శని తృతీయ స్థానంలో ఉన్నాడు. శని తృతీయ స్థానంలో ఉండడం వల్ల ధన వృద్ధి, సేవక జనాల యొక్క వృద్ధి కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం రాహు ద్వితీయంలో ఉండడం వల్ల కుటుంబ సమస్యలు, అలాగే జన్మలోపల రాహు ఉండడం వల్ల జన్మలో రాహు దేహక్షయం, దేహానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కేతు అష్టమంలో ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే
కుంభరాశి వారి యొక్క గోచారాన్ని మనం పరిశీలన చేస్తే, అలానే కుంభరాశిలో వచ్చేటటువంటి పేర్లను మనం పరిశీలన చేస్తే, కుంభరాశిలో ఉండేటటువంటి వాళ్ళు భూ అనే అక్షరం, గే అనే అక్షరం, సా అనే అక్షరం, సు అనే అక్షరం, సే అనే అక్షరం, సో అనే అక్షరం, దా అనే అక్షరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కుంభరాశిలో ఉంటారు. భక్తులందరికీ విన్నపం, ఇక్కడ పిల్లలు కొద్దిసేపు తర్వాత ఒక నృత్యాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి కొద్దిసేపు కూర్చోండి, ఒక 5-10 నిమిషాలు నృత్యం ఉంటుంది, దాన్ని తిరగించి వెళ్ళవచ్చు. కాబట్టి ఇంకొక రాసి చెప్పగానే నృత్య ప్రదర్శన ఉంటుంది ఆలయంలో. చక్కగా చిన్నారులను ఆశీర్వదించాల్సిందిగా అందరికీ ప్రార్థన. కాసేపు కూర్చోండి, వాళ్ళ నృత్య ప్రదర్శన 10 నిమిషాలు ప్రారంభం చేద్దాం. దాంట్లో 10 నిమిషాల్లో మన యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత నృత్య ప్రదర్శన ప్రారంభం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా కుంభరాశి యొక్క ఫలితాన్ని మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పంచమం గురుడు, జూన్ 1వ తారీఖు వరకు పంచమ గురుడు అవ్వడం వల్ల ఈ రాశి వాళ్ళకి శుభమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. పంచమంలో గురుడు పుత్రవృద్ధి, చక్కటి అనుకూలమైనటువంటి సమయము, మంచి ఫలితాలు కుంభరాశి వాళ్ళకి జూన్ 1వ తారీఖు వరకు కలుగుతాయి. ఆ తర్వాత 6వ స్థానంలో గురుడు వెళ్తాడు. అక్టోబర్ 30వ తారీఖు వరకు 6వ స్థానంలో గురుడు ఉంటాడు. కాబట్టి 6వ స్థానంలో గురుడు ఉన్నటువంటి సమయంలో శత్రుపీడ, రోగ బాధలు. అక్కడి నుంచి గురుడు 7వ స్థానంలోకి మరి అక్టోబర్ 30 నుంచి జనవరి 23 వరకు 7వ స్థానంలోకి వెళ్తారు కుంభరాశి వాళ్ళకి. సప్తమంలో గురుడు ఎక్కినప్పుడు వీళ్ళందరికీ చక్కటి తీర్థయాత్ర ఫలము, ఆనందం కలుగుతుంది. అక్కడి నుంచి తిరిగి 6వ స్థానంలోకి గురుడు మళ్ళీ జనవరి 23వ తారీఖు నుంచి సంవత్సరాల వరకు 6వ స్థానంలో గురుడు ఉంటాడు. కాబట్టి 6వ స్థానం లోపల గురుడు ఉండేటటువంటి సమయం లోపల శత్రుపీడ, జ్ఞాతుల యొక్క పీడ కలుగుతుంది. శని యొక్క సంచారం చూస్తే కుంభరాశి వాళ్ళకి 7.5 శని నడుస్తుంది. 2వ స్థానం లోపల శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి శని 2వ స్థానంలో ఉండడం వల్ల ధన నష్టము, సంతతి నష్టము, కుటుంబ చికాకులు ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. ఆ తర్వాత రాహువు జన్మలో సంచారం, ఆ తర్వాత ద్వాదశ సంచారం చేత జన్మలో సంచారం చేసేటటువంటి కాలం అంటే డిసెంబర్ 4వ తారీఖు వరకు జన్మలో సంచారం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుంభరాశి వాళ్ళు డిసెంబర్ 4 వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాత రాహు ద్వాదశ స్థానంలో పడతాడు. కాబట్టి ద్వాదశం లోపల రాహు ఉండేటటువంటి సమయం అంతా కూడా వ్యయం, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత కేతు యొక్క సంచారం చూస్తే కేతు 7వ స్థానంలో సంచారం చేసేటటువంటి సమయం లోపల అన్ని రకాల నష్టాలు కలుగుతుంటాయి. కాబట్టి ఏ పని చేసినా విజ్ఞతతో ఆలోచించి చేయాలి. 6వ స్థానం లోపల కేతు సంచారం చేస్తాడు డిసెంబర్ 4 తర్వాత సంవత్సరాంతం వరకు. అప్పుడు కేతు సంచారం మంచి బలాన్ని, సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి కేతు సంచారం డిసెంబర్ 4 తర్వాత కుంభరాశి వాళ్ళకు బాగుంటుంది. కానీ కుంభరాశి వాళ్ళకి 7.5 శని నడుస్తుంది. ద్వితీయ లోపల శని ఉన్నాడు కాబట్టి మోసపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కుంభరాశి వాళ్ళు. ఇక్కడ ఉద్యోగం ఇప్పిస్తామనో, ఇక్కడ ఏదో స్థలం కొనో, ఎవరో ఒకటి చెప్పి ఏదో మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు పరిశీలన చేసి మీరు ఏ పని అయినా చేయండి. నెక్స్ట్ రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశి అంటే ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు పూర్వ భాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తర భాద్ర నక్షత్రం 4 పాదములు, రేవతి నక్షత్రం 4 పాదములు కలిసి మీనరాశి. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుడు చతుర్థంలో జూన్ 1వ తారీఖు వరకు ఉన్నాడు. కాబట్టి చతుర్థంలో గురుడు ఉండడం వల్ల బంధుమూలకమైనటువంటి శోకము, బంధువుల ద్వారా కష్టాలు, అలానే 4 కాళ్ళ జంతువు చేత భయం ఉంటుంది మీనరాశి వాళ్ళకి.
జూన్ 1వ తారీఖు వరకు. జూన్ 1వ తారీఖు తర్వాత గురుడు పంచమంలో పెడతాడు అక్టోబర్ 30 వరకు. పంచమం లోపల గురుడు ఉండేటటువంటి సమయం లోపల చాలా మంచి అనుకూలతలు లభిస్తాయి. పుత్రుల యొక్క వృద్ధి, ఉద్యోగం లోపల మంచి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 30 తర్వాత నుంచి జనవరి 23వ తారీఖు వరకు గురుడు 6వ స్థానంలో ఉంటాడు. 6లో గురుడు ఉండేటటువంటి సమయం లోపల గ్రాంతుల యొక్క పీడ, రోగాల యొక్క బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ గురుడు పంచమ స్థానంలోకి వచ్చేటటువంటి సమయంలో గురుడు జనవరి 23వ తారీఖు 2027 నుంచి సంవత్సరాల వరకు గురుబలం ఉంటుంది. మీనరాశి వారికి సంవత్సరం గురుబలం కొంత బలాన్ని కలిగిస్తుంది. జన్మలోపల శని ఉండడం వల్ల ఏలినాటి శని నడుస్తుంది వీళ్ళకి. జన్మలో శని ఉండడం చేత, అంటే మీనరాశిలోని శని ఉండడం చేత ఈ సంవత్సరం వీళ్ళకు రోగపీడ అత్యధికంగా ఉంటుంది. ఏవో జరగని సంఘటనలు వాళ్ళ కళ్ళ ముందుకు వస్తుంటాయి. రాహు యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం మీనరాశి వారికి రాహు 12, 11 స్థానాల్లో సంచారం చేస్తాడు. అంటే డిసెంబర్ 4వ తారీఖు వరకు రాహు యొక్క సంచారం 12లో ఉండడం వల్ల ద్వాదశంలో రాహు సంచారం చేసేటటువంటి సమయంలో ద్వాదశే వ్యయం, కాబట్టి ఖర్చు అధికంగా ఉంటుంది. ఆ తర్వాత రాహువు ద్వాదశం నుంచి ఏకాదశ స్థానంలో సంచారం చేస్తాడు డిసెంబర్ 4 తర్వాత. ఆ సమయం వీళ్ళకి ఏకాదశ సుఖం, మంచి సుఖాన్ని రాహు అందిస్తాడు. కేతు యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేస్తే కేతువు డిసెంబర్ 4 వరకు 6వ స్థానంలో సంచారం చేస్తాడు. ఆతో కేతు సంచారం మంచి స్థితిని ఇస్తుంది. అంటే కేతు ఆతో సంచారం చేసేటువంటి సమయంలో వీళ్ళకి చక్కటి సుఖాన్ని ప్రాప్తింపజేస్తాడు కేతు. ఆ తర్వాత డిసెంబర్ 4 తర్వాత నుంచి సంవత్సరాది వరకు కేతు 6వ స్థానం లోపల, పంచమ స్థానం లోపల సంచారం చేస్తాడు కనుక పంచమం లోపల కేతు సంచారం చేసేటటువంటి సమయం అర్ధనాశనం, అంటే డబ్బు నాశనం కలుగుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఎక్కువగా శని యొక్క పీడ, 7.5 శని జన్మలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. దేహానికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మీరు చేయాల్సిన సూచన ఏమిటంటే చక్కగా ప్రతి శనివారం ఆలయ సందర్శన. ముఖ్యంగా 3 రాశుల వాళ్ళు, మేషరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళకు 7.5 శని నడుస్తుంది. అలానే సింహరాశి వాళ్ళకి అష్టమ శని అవుతుంది. అలానే ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అవుతుంది. కాబట్టి శని పీడ ఈ 5 రాశుల వాళ్ళకు ఉంటుంది. 1 కుంభం, 2 మీనం, 3 మేషం, 4 సింహం, 5 ధనురాశి. వీళ్ళు చేయాల్సిన సూచనే ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రదక్షిణాలు, నవగ్రహాల ప్రదక్షిణాలు, సేవ ప్రధానం చేస్తే ఈ శని బాధలను మనం తప్పించుకోవచ్చు. ఇదంతా గోచారం. ఈ సంవత్సరం జరిగేటటువంటి గ్రహాల యొక్క సంచారం ఆధారంగా వాళ్ళు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాన్ని పొందుతాము అనేటటువంటి గోచారాన్ని మనం అంతా విన్నాం. మనం గోచారం కాగలేదను బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? ఈ పంచాంగ శ్రవణం చేస్తేనే ఇందులో సగం బాధలు, గ్రహాల వల్ల కలిగేటటువంటి బాధలు నివృత్తి అవుతాయి. యూట్యూబ్లో చూస్తామంటే అంటే రావట్లేదు, దొరికొచ్చాయి. అంటే మేము కూడా యూట్యూబ్లో పెడుతున్నాం. ఆలయానికి వచ్చి వినడం వల్ల ఈ పంచాంగ శ్రవణం చేత గ్రహాల యొక్క బాధలు నివృత్తి అయితే చక్కగా అందరూ ఆలయాన్ని దర్శించుకోవడం. మీ దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆలయానికి రోజు వెళ్ళండి. మీ పిల్లలని ఆలయానికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఆలయాల దర్శనం చేయండి, ఆలయంలో సేవ చేయండి, మన ధర్మాన్ని కాపాడండి, ధర్మబద్ధంగా జీవించండి. మీకు ఎలాంటి గ్రహాల యొక్క పీడలు ఉండవు. కాబట్టి మనం భగవంతుని ఆశ్రయిస్తే ఆ వచ్చేటటువంటి కష్టాలను భగవంతుడు తీరుస్తాడు. కాబట్టి
మనమంతా చక్కగా ఆలయాన్ని దర్శనం చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ రోజు చక్కగా భగవద్నామాన్ని స్మరణ చేసుకుంటూ చక్కటి కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమంలో అన్వయించినట్లయితే ఈ దోషాలన్నీ కూడా నివృత్తి చేయబడతాయి. కాబట్టి భక్తులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు అందరికీ మంచి గ్రహాల యొక్క అనుకూలత సిద్ధించి తద్వారా మీరు చేసే కార్యాలు విజయం, మీ దేహ ఆరోగ్యాన్ని చక్కగా భగవంతుడు కాపాడుతూ మీకు మంచి శక్తినిచ్చి ఆధ్యాత్మికంగా మీరు అత్యున్నత స్థానానికి వెళ్ళాలి అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఆలయంలో జరిగేటటువంటి ఉత్సవాల్లో అన్వయించాలి. ఇప్పుడు మనం ఏ ఉత్సవం చేసుకుంటున్నాం? 9 రోజులు వసంత నవరాత్రులు 9 రోజులు రామచంద్రుని ప్రార్థన చేసుకుంటూ రామాయణం చదువుతున్నాం. మాకు చదవడం కాదండి, ఏ ఇబ్బంది లేదు, మాతో పాటు కూర్చుంటే మీకే వస్తుందండి. అందుకని మీరు కూడా రామాయణ గ్రంథం తెచ్చుకోండి. అవకాశం ఉండేవాడు ఉద్యోగాలకు రోజు 9 గంటలకు ప్రారంభం చేస్తున్నాం, 11:30 గంటల వరకు. అలానే రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు రామాయణం చదువుకుందాం. రామాయణం చదివితే సర్వగ్రహ దోషాలు నివృత్తి అవుతాయి. చదవడం కాకపోతే విన్నా చాలు, శ్రవణం చేసినా చాలు, మరణం చేసినా చాలు, ప్రవచనం చేసినా చాలు, ఏ రకంగా చేసినా రామాయణ ఫలం చేత మనందరికీ గ్రహ దోషాలు తొలగి సుఖాలను అనుభవించేలా భగవంతుడు ఉపదేశాడు. కాబట్టి అందరూ కూడా ఒకసారి రాముడికి జయజయత్వాలు పలుకుతూ ఈనాటి శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ముగించుకుందాం. ఆ తర్వాత పిల్లలు ఇక్కడ ఒక చిన్న నృత్యం చేస్తారు. చక్కగా మీరు కూర్చొని వాళ్ళని ఆశీర్వదించండి. చక్కగా మన ఆలయంలో ఒక చిన్న డ్యాన్స్ స్కూల్ పెట్టుకొని చిరంజీవి కుమారి అమ్మాయి పేరు అమ్మ వెన్నెల అనే అమ్మాయి మన ఆలయంలోనే చక్కగా ఒక చిన్న డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంది. మన భారతీయ సంస్కృతిలో మనం తప్పకుండా పిల్లలకి డ్యాన్స్ అంటే వెస్టర్న్ డ్యాన్స్ కాదు, చక్కగా మన భారతీయమైనటువంటి భరతనాట్యం, కూచిపూడి, కథక్ ఇట్లాంటి నృత్యాలు, సంగీతం లాంటి ప్రోత్సహించాలి. ఎందుకంటే ఇంకో తరానికి ఈ విద్య అందాలంటే మనమందరం దీంట్లో భాగస్వాములు అవ్వాలి. కాబట్టి చిన్నారులు వీళ్ళంతా చక్కగా డ్యాన్స్ చేయడానికి సిద్ధపడి ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లని వెన్నెల గారు చెప్తారు. ఇప్పుడు ఒకసారి ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో, పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారో రాముడు ముందట వాళ్ళ పేర్లు చెప్తారు. మీరు అందరూ కూడా వాళ్ళని చక్కగా సప్పట్లతో ఆశీర్వదించాలి. వాళ్ళ పేరు చెప్పిన తర్వాత కనుక రాముడి ముందట వాళ్ళు మొట్టమొదటి నృత్యం చేస్తున్నారు, రామనారాయణ ముందట. కాబట్టి చిన్నారులకి మంచి భవిష్యత్తు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి వారి గురువు గారైనటువంటి వారు వాళ్ళ యొక్క పేర్లు చెప్తారు. మీరందరూ కూడా ఒకసారి చప్పట్లు ఉంటారు. ఆ తర్వాత మనం నృత్య ప్రదర్శనను ప్రారంభం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. కూర్చోండి